ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పేరాయిగూడెం పంచాయతీ ఆఫీస్ నందు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చెత్తా చెదారాన్ని తొలగిద్దాం, పారిశుద్ధమైన గ్రామంగా తీర్చిదిద్దాం. సభాధ్యక్షులు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలి. మహిళలు, యువకులు, స్థానికులు మరియు గ్రామ పెద్దలందరినీ కూడా ఆహ్వానించి అధికారులందరూ పాల్గొని గ్రామం మరియు గ్రామ పంచాయతీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్న విషయాన్ని గ్రామ సభలో తెలుసుకోవాలి. అందరూ కూడా గ్రామంలో కలియ తిరిగి సమస్యలను గుర్తించాలి. అదేవిధంగా వచ్చే ఏడాది కాలం కనుక పేరాయిగూడెం గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య రాకుండా చూడాలని, అలాగే ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా నేరుగా నాకు తెలియచేయగలరని అన్నారు. యువత, మహిళలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరితోటి గ్రామ పంచాయతీలో శ్రమదానం నిర్వహించాలి. తడి చెత్త, పొడి చెత్త వాటిపై అవగాహన కల్పించాలి. రోడ్లపై ఏమైనా గుంటలు ఉన్నట్లయితే వాటిని తక్షణమే పూడ్చాలి. రోడ్ల ప్రక్కన చెత్త చెదారం ఉన్నట్లయితే వాటిని తక్షణమే శుభ్రం చేయాలి. గ్రామం మొత్తం కూడా ఎక్కడైనా చెత్త చెదారం లాంటి అశుభ్రత వాతావరణం కనిపించినట్లయితే వాటిని తొలగించాలి. అన్ని శానిటైజేషన్ పనులు జరిపించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ MRO కృష్ణప్రసాద్, పంచాయతీ సెక్రటరీ శ్రీరామూర్తి, గుమాస్తా రమణ, ఎంపీటీసీ మిండ హరిబాబు, కోఆప్షన్ SK పాషా, ఫారెస్ట్ అధికారులు, అంగన్వాడీ టీచర్స్ మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. AR5 న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నారాపటి సుబ్బారావు. ఏ విధంగా సర్పంచ్ గారికి మీ యొక్క సమస్యలు చెప్పుకొని మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఎట్లా సర్పంచ్ గారితో చెప్పారో ఇక్కడి నుంచి అదే సమస్యలు మాకు చెప్తే ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి మా వంతు సహాయ కార్యక్రమాలు మేము చేస్తాం. జస్ట్ మేమేంటంటే స్పెషల్ ఆఫీసర్ నథింగ్ బట్ సర్పంచ్ అన్నమాట. గతంలో సర్పంచ్ గారు వారి వార్డు మెంబర్లు ఏదైతే కార్యక్రమం చేశామో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ఎన్నుకున్న అధికారిగా నేను ఇవాళ అట్లానే నాతో పాటు మన మండలంలో ఉన్న 30 పంచాయతీలు 30 స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం స్పెషల్ ఆఫీసర్గా నన్ను నియమించారు అని మీ అందరికీ తెలియాలి. మీ ద్వారా చాలామంది వచ్చారు. దీని ద్వారా మన పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ తెలవాలి. ఈరోజు గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తదనంతరం ఈరోజు నుంచి 15 పారిశుద్ధ్యం అనేది సామాన్యంగా ఆయనకి ఓనం కూడా బాధ్యత. ఎందుకంటే ఆ మట్టి వాసనకి ఆయన కూడా క్లీన్ చేసుకుంటారు. కానీ మంచినీటి సప్లై అనేది చాలా ఈ ఎండాకాలం కాబట్టి మీ అందరూ సహకరించాలి. ముఖ్యంగా మంచినీటి సమస్య మన పేరాయిగూడెం పంచాయతీలో లేకుండా చూడాలి. ఎందుకంటే పారిశుద్ధ్యం కానివ్వండి, దీపాలు కానివ్వండి, మనం ఎకరానికి అశ్వరావుపేట మండల మండలంలో పంచాయతీ మన పేరాయిగూడెం పిలువబడ్డప్పుడు కూడా మన స్థానిక కార్యాలయాలన్నీ కూడా మన పంచాయతీలోనే ఉంటాయి. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ మన పంచాయతీలోనే ఉంది. కాబట్టి ఈ పంచాయతీని ఎంత క్లీన్గా ఉంచుకుంటే అశ్వరావుపేట మండలానికి కూడా క్లీన్గా ఉంటుంది. గత సర్పంచ్ గారు కానివ్వండి, గత పాలకవర్గం కానివ్వండి, ఏదైతే కష్టపడి పనిచేశారో అదేవిధంగా వాళ్ళు కూడా మన సహాయ సహకారాలు అందిస్తారు. ఇప్పుడు కూడా మనకు అందరిలో ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని మన పంచాయతీ కూడా అన్ని విధాలుగా ముందుంటే